ఇవాళ పేపర్లో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్, మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ మీతో చర్చించేందుకు నేను సిద్ధం. మీరు సిద్ధమా? రైట్, లెట్స్ గెట్ ఇన్ టు ద పేపర్స్. అండ్ ఈరోజు ఫస్ట్ వెలుగుతో స్టార్ట్ చేద్దాం. 2020 ఫార్మాట్కు కాంగ్రెస్ మారాలి. దాడి చేసినోళ్లను, చేయించినోళ్లను ఎవరిని వదలము. ఎంతటి వారినైనా ఊచలు లెక్క పెట్టాల్సిందే. లగచర్ల ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. అధికారులపై దాడిని కేటీఆర్, బీఆర్ఎస్ సమర్థించడమేంది? రేపు మీపైన ఇట్లా జరిగితే సమర్థిస్తారా? దాడులు చేసినా, ప్రేరేపించినా చూస్తూ ఊరుకోం. అందరి సంగతి తేలుస్తాం. కేసుల విచారణ నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీలో కేటీఆర్ చక్కర్లు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం మరోసారి బట్టబయలు. అమృత్ టెండర్ల వ్యవహారంలో ఎక్కడైనా పోరాటం చేసుకోవచ్చని వ్యాఖ్య. అంటే రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, అమృత్ టెండర్లో అవకతవకలు జరగలేదని. బట్ జరిగినాయా లేదా అనేటువంటిది ప్రూవ్ చేయాల్సింది ఇటు కేటీఆర్, ఆ తర్వాత ఆయన ఎవరికైతే సెంట్రల్ మినిస్టర్కి లెటర్ రాసిండో ఆయన ప్రూవ్ చేయాలి దాన్ని. సో లెట్స్ వెయిట్ అండ్ సీ దానికి సంబంధించి ఏం జరుగుద్ది అనేటువంటిది. బట్ దానికంటే ముందు ఇక్కడ రేవంత్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్ చూద్దాం. దేశంలో బీజేపీ హిట్ అవుట్ లేదా గెట్ అవుట్ పాలిటిక్స్ చేస్తున్నది. కాంగ్రెస్ నేతల్లో హ్యూమన్ టచ్ ఉన్నందున అలాంటి రాజకీయాలు చేయలేకపోతున్నారు. పని ఉంటే బీజేపీ నేతలు ఎవరినైనా ఆలింగనం చేసుకుంటారు. పని ముగిశాక కనీసం తిరిగి కూడా చూడరు. కాంగ్రెస్ తన ఫార్మాట్ను మార్చుకోవాల్సి ఉందని ఒక రాజకీయవేత్తగా భావిస్తున్నా. ఇప్పటికీ కాంగ్రెస్ లీడర్లు టెస్ట్ ఫార్మాట్ ఫాలో అవుతున్నారు. 2020 ఫార్మాట్కు మారాల్సిన అవసరం ఉంది. ఫార్మాట్ను అప్గ్రేడ్ లేదా రీడిజైన్ చేసుకోవాలి అని రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలు. అంటే ఢిల్లీలో ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇవి. సో ఇక్కడ 2020 ఫార్మాట్ అంటే ఆల్రెడీ ఇక్కడ నేను ఓన్లీ హెడ్లైన్సే చేస్తా ఉన్నా అనేటువంటి ఆలోచనలు కొంతమంది ఉన్నారు. కానీ ఒక సింపుల్ మాట నేను చెప్తా. నేను మొన్న చెప్పినా మళ్ళీ ఇవాళ కూడా చెప్తానా, ఓ హిందూ అగర్ తూ భటేగా తో తూ కటేగా అనేటువంటి స్టేట్మెంట్ మొన్న ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ చెప్పినటువంటి మాట. నాకు తెలిసి ఇది ఉత్తరప్రదేశ్లో చెప్పిండా లేదా మహారాష్ట్రలో చెప్పిండా గుర్తులేదు. కానీ యోగి ఆదిత్యనాథ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ యొక్క సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పారు ఈ మాట. ఎందుకు అన్నాడు అనేటువంటి దాని మూలాల్లోకి వెళ్తే కులగణన పేరు మీద లేదా కులాల మధ్యలో చిచ్చు పెట్టేందుకు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే హైందవులు కాస్త ఏకీకృతం అవుతూ ఉన్నారు. ఏకతాటి మీదకి వచ్చి అందరు కలిసి పని చేద్దాం, మన ధర్మం కోసం అనేటువంటి మాట, మన దేశం కోసం అనేటువంటి మాట, మన రాష్ట్రం కోసం అనేటువంటి మాటలో పయనిస్తూ ఉంటే మేము కులగణన చేస్తాం, కులగణన చేసి కేవలం హిందువుల్లోనే కులగణన చేస్తాం, వాళ్ళ మధ్యలో వీళ్ళు ఎస్సీలని, వీళ్ళు ఎస్టీలని, వీళ్ళు కమ్మలని, వీళ్ళు కాపులని, వీళ్ళు బలిజ అని ఇట్లా ఈ విధమైనటువంటి డిఫరెన్షియేషన్స్ పెట్టి వీళ్ళకి మధ్యలో కొట్లాటలు పెడితే అప్పుడు వాళ్ళు అనుకునేటువంటి అపీజ్మెంట్ అన్నీ జరుగుతాయి అనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా కొన్ని ఏళ్లుగా ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంది. అదే ఇప్పుడు జరుగుతూ ఉంది. రీసెంట్గా అంటే ప్రస్తుతం తెలంగాణలో మొదలైంది కదా ఈ కులగణన సర్వే అనేటువంటిది. కులగణన సర్వే ఒక్కటే జరుగుతూ ఉందంటే కాదు. దాంట్లో మీ ఆస్తులు ఎన్ని, మీ పాస్ పుస్తకాలు ఎన్ని ఉన్నాయి, మీ దగ్గర బండ్లు ఎన్ని ఉన్నాయి, మీ దగ్గర కార్లు ఎన్ని ఉన్నాయి, మీ పొలాలు ఎన్ని, మీ ఇండ్లు ఎన్ని, మీ అప్పులు ఎన్ని, మీ ఆస్తులు ఎన్ని, మీకు ఎంతమంది పిల్లలు, ఇంకెవరన్నా ఉన్నారా అనేటువంటి చర్చలన్నీ జరుగుతూ ఉన్నాయి. కులగణన అనేటువంటి పేరు మీద వీళ్ళు మొదలుపెట్టిన దాంట్లో కులగణన మాత్రమే, కులగణనకు సంబంధించినటువంటి మీది ఏ క్యాస్టు, ఏ సబ్ క్యాస్టు, ఆ క్యాస్ట్లో అంటే మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, మీకు ఒకవేళ ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి అందుతూ ఉన్నాయి, ప్రభుత్వం నుంచి అందని పథకాలు ఏంటి, వీటికి సంబంధించి మాత్రమే చేయాలి కదా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో? వీటిపైన సమాధానాలు వెతుక్కునే బాధ్యత చూసే ప్రతి ఒక్క వీక్షకుడి పైన ఉంది. ఇది ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఒక ఓటర్గా మీ పైన ఎంత ఉందో చెప్పాల్సినటువంటి బాధ్యత నా పైన కూడా అంతే ఉంది. ఇది కదా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్. దీన్ని కానీ మనం అర్థం చేసుకోక దీన్ని పక్కన పెట్టేసి మిగిలిన అన్నిటి వైపు మనం అడుగులేస్తే 2020 ఫార్మాట్లో గనక కాంగ్రెస్ పార్టీ అడుగు పెడితే నేను చెప్తా ఉన్నా, వక్ఫ్ ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో భారతదేశ వ్యాప్తంగా రైల్వే శాఖ తర్వాత రైల్వే శాఖ మొత్తం భారతదేశంలో 3 సంస్థలకి చాలా ఎక్కువ ల్యాండ్స్ ఉన్నాయి. 2 గవర్నమెంట్ సంస్థలు, ఒక ప్రైవేట్ సంస్థ. ఆ ప్రైవేట్ సంస్థే వక్ఫ్. ఇవాళ పార్లమెంట్లో ఆ బిల్లుని పాస్ కానియకుండా చేస్తున్న వాళ్ళు ఎవరు? దాని వెనకాల ఉన్నటువంటి కుట్రలు చేస్తున్నది ఎవరు? వక్ఫ్ అనేటువంటిది ఎలాంటిదంటే రీసెంట్గా మల్కాజ్గిరిలో జరిగినటువంటి ఒక అంశం చెప్తా. 1200 ఏళ్ల పైచిలకు ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక గుడి ఆలయాన్ని కేవలం 1000 ఏళ్ల చరిత్ర లేనటువంటి ఈ కమ్యూనిటీ ఏదైతే ఉందో వీళ్ళు వచ్చి ఇది వక్ఫ్ ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. 300 ఎకరాలు మల్కాజ్గిరిలో. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంది, కాంగ్రెస్ పార్టీ ఎవరి అపీజ్మెంట్ కోసం పనిచేస్తుంది అనేటువంటిది. 2020 ఫార్మాట్ అని మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఈ దేనికోసం మీరు ఇట్లా 2020 ఫార్మాట్ అని మాట్లాడుతూ ఉన్నారు? అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ 2020 ఫార్మాట్లోకి రావాలి, కావచ్చేమో మేబీ.
ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో, లేదు అంటే మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఉందో, అక్కడ ప్రభుత్వం ప్రజలకు చేయాల్సినటువంటి మంచి చేయకపోతే వాటి గురించి మాట్లాడితే బాగుంటుందేమో. చిల్లర విషయాల గురించి కాదని హెచ్చరిక జారీ చేసేటువంటి పరిస్థితులు లేకపోయినా చిన్న సజెషన్ అయితే ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నాం కాబట్టి సజెషన్ ఇస్తా ఉన్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారికి. నేను బీఆర్కే న్యూస్ తరపున, నా పేరు అవినాష్ జనగామ. వికారాబాద్ కలెక్టర్పై దాడి వెనుక కుట్ర, కీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ కార్యకర్త సురేష్. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడిగా గుర్తింపు. అటాక్కు కొద్ది గంటల ముందు బీఆర్ఎస్ నేతకు 42 సార్లు ఫోన్లు. పరారీలో సురేష్, 16 మంది అరెస్ట్. అందరి కాల్ డేటా తీస్తున్న పోలీసులు. పక్కా ప్లాన్ ప్రకారమే ఐజీ సత్యనారాయణ వెల్లడి. సురేష్ కోసం 4 స్పెషల్ టీమ్స్తో గాలిస్తున్నాం. ఘటనపై ప్రభుత్వానికి పూర్తి నివేదిక ఇస్తాం. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర అధికారులపై సోమవారం జరిగిన దాడి వెనుక రాజకీయ కుట్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. దాడిలో కీలక నిందితుడిగా భావిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్త సురేష్ పరారీలో ఉన్నాడు. సురేష్ పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్ను, ఇతర అధికారులను ప్రజాభిప్రాయ సేకరణ సభ నుంచి గ్రామానికి తీసుకెళ్లినట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. సో ఇది కలెక్టర్ మీద దాడి జరుగుతున్నటువంటి ఫోటో. కలెక్టర్ మీద దాడి ఎవరు చేసినా దీంట్లో రాజకీయ కోణం ఏమున్నా రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డెఫినెట్గా కనీసం బెయిల్ రాకుండా ఒక 2 సంవత్సరాలు వాళ్ళు లోపల ఉండేటట్లు ప్లాన్ చేయండి. తప్పు ఒక ఐఏఎస్ అధికారి మీద ఆ విధంగా చేయి చేసుకునేటువంటి స్థాయికి కేవలం ఒక పొలిటికల్ పార్టీ లీడర్ వచ్చిందంటే, ఆఫ్టర్ ఆల్ పొలిటికల్ పార్టీ లీడర్స్ అని మనం మాట్లాడతా ఇక్కడ నేను. ఎందుకంటే ఈ దేశం అత్యున్నతంగా గౌరవించేటువంటి వ్యక్తులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు ఉంటారు. ఐఎఫ్ఎస్ కూడా ఇన్ఫ్యాక్ట్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మీద ఆఫ్టర్ ఆల్ పొలిటికల్ లీడర్లు చేతులు చేసుకునే స్థాయికి దిగజారంటే ఏడవుతుంది ప్రజాస్వామ్యం, ఎట్లా పోతా ఉంది మనకి. ఇన్ఫ్యాక్ట్ ఈ దేశంలో చాలా పవర్ఫుల్లే ఈ యొక్క ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అనేటువంటి ఆ చట్టాల ద్వారా ఆ పొజిషన్లో కూర్చున్నటువంటి వ్యక్తులు. కానీ ఈ దేశానికి పట్టినటువంటి దౌర్భాగ్యం ఏంటంటే రాజకీయ నాయకులు వీళ్ళ మీద ఒత్తిడి పెట్టి, వీళ్ళ మీద తమ యొక్క పంజాలను చూపిస్తూ, అవసరమైతే అధికారంలో ఉన్నాం కదని ట్రాన్స్ఫర్లు చేస్తూ, వాని కోసం వంగకపోతే లొంగకపోతే వాళ్ళ పైన అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు. కలెక్టర్ మీద దాడి చేసినటువంటి పొలిటికల్ లీడర్లని అరెస్టులు చేస్తారా లేదంటే ఇంకేం చేస్తారో చేయండి, కానీ మరోమారు ఇట్లాంటి తెలంగాణ రాష్ట్రంలో రిపీట్ కాకుండా చేయండి. ఇది ఒక్కటే రిక్వెస్ట్. ఇలా కాస్త దురుసుగా చెప్తున్నాను అనిపిస్తుందేమో చాలామందికి, కానీ ఇది ఇంపార్టెంట్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ వైపుగా లా అండ్ ఆర్డర్ని తీసుకుపోతా ఉన్నారనేటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి ఈ విధంగా చెప్పాల్సి వస్తుంది. విద్యుత్ ఉత్పత్తిని నిలిపేయండి. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల కాలువల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఏపీ తెలంగాణను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీ ఆదేశించింది. ఈ మేరకు 2 రాష్ట్రాలకు లేఖ రాసింది. ఎందుకు రాసింది? దీని వెనకాలన్నటువంటి కారణం ఇది. 2వ పేజీలో ఉంది, చదువుకోవచ్చు. చైనాలో కారు బీభత్సం, 35 మంది మృతి. చైనాలో జుజై సిటీలోని ఓ స్పోర్ట్స్ సెంటర్లో ఉన్నవారిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 35 మంది మృతి చెందారు, మరో 43 మంది గాయపడ్డారు. 5.92 లక్షల కోట్లు ఆవిరి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగిటివ్ సంకేతాలు. బ్యాంకింగ్, పవర్, ఆటో రంగాల్లో అమ్మకాలతో స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 820, నిఫ్టీ 257 పాయింట్లు పడ్డాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద 5.29 లక్షల కోట్లు తగ్గింది. 5.29 lakh crores. అయితే ఇన్వెస్ట్మెంట్లు చేసేటోళ్ళు స్టాక్ మార్కెట్నే జీవితంగా ఆలోచించేటోళ్ళు జర జాగ్రత్తగా ఉండండి. పైలం కొన్ని నెలల పాటు, ఇప్పటి నుంచి రానటువంటి కొన్ని నెలలు లేదా కొన్ని రోజుల పాటు స్టాక్ మార్కెట్ ఇలాంటి ఒడిదొడుకులకి చాలా పెద్ద ఎత్తున కోల్పోబోతున్నది, ఒడిదొడుకులకి ఎదుర్కోబోతున్నది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్న వాళ్ళు లేదా ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి. పొద్దుగాల పెట్టినాం సాయంత్రానికి, పొద్దుగాల 1 లక్ష రూపాయలు పెట్టినాం సాయంత్రానికి 10 లక్షలు చేస్తాం, లేదా 2 లక్షలు చేస్తాం, లేదా 5 లక్షలు చేస్తున్నాం అనుకున్నటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు జర జాగ్రత్త. పెట్టినరా పైసలు పెట్టి మర్చిపోను దాన్ని, అదొక ఇన్వెస్ట్మెంట్ లాగా వదిలేసుకోండి. అప్పుడే స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా మీకు రిటర్న్స్ ఇస్తుంది. అదర్వైజ్ పొద్దుగాల పెట్టి లేదా మధ్యాహ్నం పూట పెట్టి సాయంత్రం స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే 3:30 టైంకల్లా 1 లక్ష రూపాయలు పెట్టినా కదా సాయంత్రానికి 5 లక్షలు వచ్చేస్తే ఆ ఆలోచనలో మాత్రం ఉండొద్దు, దయచేసి ఉండొద్దు. ఆల్రెడీ చాలామంది ఇప్పటికే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి స్టాక్ మార్కెట్ ఒక రోజు అప్ వెళ్తే మిగిలిన 4 రోజులు డౌన్లోనే ఉంది. బుల్లిష్గా ఒకటే రోజు కనబడుతుంది, మిగిలిన 3 to 4 డేస్ బేరిష్గానే కనబడుతుంది. జాగ్రత్త. మళ్ళీ చెప్తాను నేను, ఎందుకంటే స్టాక్ మార్కెట్లో పైసలు పెట్టి
ఆరోగ్యాలు పాడు చేసుకోవడమే కాకుండా కుటుంబాలను రోడ్ల మీద లాగుతున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఆ తర్వాత ఆ బెట్టింగ్ యాప్లలో కూడా పైసలు పెట్టేటోళ్ళు ఉన్నారు. జర జాగ్రత్త, పెట్టకండి. మీకోసం మీ కుటుంబాలు ఉన్నాయి. పైసలు లేవా, అప్పులు తెచ్చిర్రా, చెప్పుకొని సమాధానం నేను కట్టే పరిస్థితులు లేనని, అంతే తప్ప మళ్ళీ అప్పులు చేసి ఇలాంటివి చేసి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు, మీ కుటుంబాలను ఆగం చేయొద్దు. ఇదే రిక్వెస్ట్ బీఆర్కే తరఫున అవినాష్ జనగామ చేస్తున్నటువంటి రిక్వెస్ట్. పెట్టుబడులను అడ్డుకుంటున్నారు, ఇన్వెస్టర్లు రాకుండా పీఎంఓని అడ్డుపడుతున్నది. పెట్టుబడులను ప్రధాని మోదీ గుజరాత్కు తరలిస్తున్నారంటూ సీఎం రేవంత్ చేసినటువంటి ఇంకో ఇంట్రెస్టింగ్ కామెంట్ చూస్తా ఉన్నాం. ఆయన ప్రధానమంత్రి దేశానికి, ఒక రాష్ట్రానికి కాదు. రేవంత్ రెడ్డి గారు మీరే కాదు, చాలామంది సీఎంలు ఇదే మాట చెప్తా ఉన్నారు. మరి ఎందుకో వేరే రాష్ట్రాల్లో పెట్టుబడులు బాగానే అవుతున్నాయి. తమిళనాడుకి ఏం తక్కువ చేసింది, కర్ణాటకకి ఏం తక్కువ చేశారు? ఈ రెండు రాష్ట్రాలు ఉన్నది ఏ ప్రభుత్వాలు? కనీసం తమిళనాడులో బీజేపీ పార్టీ జెండా మోస్తే పోయి కొట్టేటోళ్ళు తయారయ్యారా? తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ, ఈ రాష్ట్రాలలో ఏ పార్టీలు ఉన్నాయి? కేరళలో ఎవరున్నారు అధికారంలో? అరే మాట్లాడితే జర సోయి పెట్టుకొని మాట్లాడురు భయ్. మీరు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజల్ని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. పూర్తిగా రైతుల ముసుగులో దాడి, లగచర్ల ఘటనపై దర్యాప్తు జరపాలని డీజీపీకి ఉద్యోగుల జేఏసీ వినతి. రాజకీయ కుట్రలో భాగమే ఈ ఘటన. వంగ రవీందర్ రెడ్డి కలెక్టర్పై దాడి ఖండించిన ట్రెసా ఉద్యోగ సంఘాలు అంటూ కూడా చూస్తా ఉన్నాం. కుట్రదారులను తేలుస్తాం, కఠిన చర్యలు తప్పవు. మంత్రి శ్రీధర్ బాబు ప్రజలను రెచ్చగొట్టి ఆఫీసర్లపై దాడికి పాల్పడ్డారు. ప్లాన్ ప్రకారం కలెక్టర్ని అక్కడికి రమ్మని చెప్పింది ఎవరో, దాడి చేయించింది ఎవరో తేలుస్తాం. అధికారం పోయిందనే ఈర్ష్యతో ప్రభుత్వంపై బీఆర్ఎస్ కూర్చోలు రౌడీయిజం చేస్తామంటే ఊరుకోబోమని హెచ్చరిక. నాకు తెలిసి అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా జరిగాయో ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీతో కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారేమో అనేటువంటి డౌట్ తెలంగాణ సమాజం ఇవాళ వ్యక్తపరుస్తూ ఉన్నది. కేవలం డైవర్షన్ పాలిటిక్స్. ఇక్కడ 6 గ్యారెంటీల పేరు మీద ప్రభుత్వం ఏదైతే ప్రామిసులు చేసిందో 6 గ్యారెంటీలు అనేటువంటిది మెయిన్ హెడ్లైన్గా పెట్టి దాని కింద ఒక్కొక్క గ్యారెంటీ కింద 4 గ్యారెంటీలు, అంటే 6 4 24 గ్యారెంటీలు మినిమం. వర్స్ట్ కేసు చెప్తా ఉన్నా నేను. మీరు కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని తెప్పించుకుందాం మనం ఒకరోజు. ఆ మేనిఫెస్టోలో 24 గ్యారెంటీలు ఉంటాయి. కేవలం 6 గ్యారెంటీలను మాత్రమే పబ్లిసిటీ జరిగింది, కానీ 24 గ్యారెంటీలు మొత్తం ఏడవైనాయి. పెన్షన్లు పెంచిర్రా? లేదు. ఇంట్లో ఉండే ఆడోళ్ళకి పైసలు ఇస్తామన్నారు, ఇచ్చిరా? ఇస్తలేరు. వృద్ధాప్య పెన్షన్లు పెంచుతామన్నారు, లేదు. వీడో పెన్షన్లు పెంచుతామన్నారు, లేదు. ముసలోళ్ళ పెన్షన్లు పెంచుతామన్నారు, లేదు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, అందరికీ అయిందా? కాలేదు. ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి? సొంతింటి కళ అన్నారు, ఏమైంది? ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఏమైంది? నిరుద్యోగ భృతి అన్నారు, ఏమైంది? ఇటువంటి ఎన్ని మాటలు ఉన్నాయి మనం మాట్లాడుకోనికి? డివర్షన్ పాలిటిక్స్లో భాగంగానే నాకు తెలిసి ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు లగచర్ల ఘటన ఏదైతే ఉందో దాని వెనకాల ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కలిపి చేస్తూ ఉన్నారేమో ఇదంతే అనేటువంటిది తెలంగాణ సమాజం ఇలా డిస్కస్ చేసుకుంటూ ఉంది. దీనికి 2 పార్టీలు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? ఇన్ని జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. నమ్మించి తీసుకెళ్లి కలెక్టర్పై దాడి, ఇంత జరిగినా చూస్తూ ఊరుకోవాలన్నా పొన్నం. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీలాగా బీఆర్ఎస్ బీజేపీ వ్యవహారం ఉందని కామెంట్. కరీంనగర్ కలెక్టరేట్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం అంటూ చూస్తూ ఉన్నాం కదా. పొన్నం ప్రభాకర్ గారు ఓ మాట వినిపిస్తూ ఉంది. పొన్నం ప్రభాకరు, రేవంత్ రెడ్డి ఇద్దరు బీజేపీతో సఖ్యతగా మెలుగుతూ ఉన్నారు. వీళ్ళిద్దరే బీజేపీలోకి రేపు ఒక 40 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో గెలిచిన పట్టుకొని బీజేపీలో జాయిన్ అవుతారట అనేటువంటి మాట తెలంగాణ సమాజం డిస్కస్ చేస్తూ ఉంది. దీని మీద మీ కామెంట్ చేయండి. నా మాటలు కాదు, కేవలం తెలంగాణ సమాజం ఇట్లా డిస్కస్ చేస్తూ ఉంది. మీ కామెంట్ చేయండి. సమాధానం చెప్తారా మీరు దీనిపైన? పొన్నం ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి రబ్బర్ స్టాంపుగా మారిండట అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులే డిస్కస్ చేస్తున్నారట. దీని మీద మీకు కామెంట్ చేయండి. మీ దగ్గర సమాధానం ఉందా? కాశ్మీర్లో టెర్రరిస్టులకు అమెరికా వెపన్స్, ఐఎస్ఐ అందజేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల వెల్లడి. భద్రతా బలగాల్లో కలవరం, ఆఫ్ఘన్లో యుఎస్ సైనికులు వదిలివేసిన ఆయుధాలేనని నిర్ధారణ. ఆఫ్ఘనిస్తాన్ ఒకటి, తర్వాత ఒసామా బిన్ లాడెన్ చచ్చిపోయిన టైంకి ఆయన కోసం ఒక యాక్టివిటీ జరిగింది. యుఎస్ ఇప్పటికీ కొన్ని దేశాల తన యొక్క సైనిక స్థావరాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుంది. ఇన్ఫ్యాక్ట్ బంగ్లాదేశ్లో రిఫ్ట్ కూడా కారణం కూడా అదే. ఇలా బంగ్లాదేశ్లో ఆవిడ ఇంతకుముందు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే లేడీ ఉండేనో, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్, ఆవిడ ఆ దేశం నుంచి పారిపోయి బయటికి రావడానికి కూడా కారణం అదే. అమెరికా కొంత స్థలం అడిగింది బంగ్లాదేశ్లో, మేము మా సైనిక స్థావరం ఇక్కడ పెట్టుకుంటాం, మాకు స్థలం ఇయ్యమ్మా అని చెప్పేసి అంటే ఆమె ఏ పోరాబాయ్ నువ్వెంతని బతికెంత అని చెప్పేసి అన్నది అమెరికా వాళ్ళని. ఆ ఒక్క కారణం చేత ఫార్ లెఫ్ట్ వింగ్ ఏదైతే ఉన్నదో
కొన్ని వందల కోట్ల రూపాయలు బంగ్లాదేశ్లో ఇన్వెస్ట్ చేసి రిఫ్ట్ మొదలుపెట్టి అది ఏం చేసిర్రు దాన్ని, ఇది స్టూడెంట్ ప్రొటెస్ట్ అనేటువంటి పేరు మీద దొంగ ప్రొటెస్టులు చేపించి ప్రైమ్ మినిస్టర్ని దేశంలోకి వెళ్ళి ఎలగొట్టారు. ఇవాళ ఒకడు ఉన్నాడు అక్కడ దేశ ప్రధాని, నోబెల్ గ్రహీత, ఫార్ లెఫ్ట్ వింగ్లో ఎవరినోరో చెప్తా అమెరికాలో కూడా, ఆయన పేరేంది, వెస్టిండీస్ ఆయన అమెరికాకు వచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసిండు కదా, ద బ్లాక్ మ్యాన్, బరాక్ ఒబామా, మిషెల్ ఒబామా. బరాక్ ఒబామా ఫార్ లెఫ్ట్ వింగ్కి సంబంధించినోడే. ఆయన ద్వారానే నోబెల్ శాంతి బహుమతి పొందిండు. ఇవాళ బంగ్లాదేశ్ని రూల్ చేస్తున్నటువంటి వ్యక్తి. మొన్న రీసెంట్గా నాకు తెలిసి 15-20 రోజుల క్రితం ఆయన మీద కూడా స్టూడెంట్ ప్రొటెస్ట్ అని చెప్పేసి తిరుగుబాటు చేశారు. ఏడో మొదలు పెట్టిర్రో ఆడికే వస్తావు అని చెప్పేసి కొన్నిసార్లు అంటారు కదా, అవి అట్లనే జరుగుతుంది ముచ్చట బంగ్లాదేశ్లో. ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. నేను రాష్ట్రం దగ్గరనే ఆగుతలేను, నేను దేశము తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి వేరే దేశాలు ప్రపంచం అంతా కలిపి చెప్తాను. ఇక్కడ మన దేశంలో కూడా ఈ అమెరికన్ వెపన్స్ ఇండియాలో కనిపిస్తూ ఉన్నాయంటే ఈ ఫార్ లెఫ్ట్ వింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్లో భాగంగానే వాళ్ళు తీసుకొచ్చి సప్లై చేస్తూ ఉన్నారు దేశంలో. ఇంటెలిజెన్స్ వర్గాలు ఫెయిల్ అవుతూ ఉన్నాయి. కేంద్రంలో ఉన్నది బీజేపీ ఏం చేస్తూ ఉన్నది, ఇంటెలిజెన్స్ ఫెయిల్ అవుతూ ఉంటే భారతదేశ రక్షణ మీ చేతిలో లేదా? మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కశ్మీర్లో పెద్ద ఎత్తున ఇప్పటికీ టెర్రరిస్టు మూకలు ఎంతమంది జవాన్ల ప్రాణాలు తీసేసిర్రు, ఎంతమంది? మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 20 నుంచి 50 మధ్యలో జవాన్ల ప్రాణాలు పోయినాయనేటువంటి మాట ఉన్నది. సమాధానం చెప్పేటువంటి బాధ్యత బీజేపీ మీద లేదా? ఎందుకు చెప్తలేరు మీరు? ఇంత జరుగుతూ ఉంటే అమెరికన్ వెపన్స్ టెర్రరిస్ట్ కశ్మీర్లో ఉన్నటువంటి టెర్రరిస్టుల చేతిలో కనిపిస్తూ ఉన్నాయంటే అసలు ఈ కశ్మీర్లో తిరుగుతున్నటువంటి టెర్రరిస్టులు ఏ దేశంకి వెళ్ళి వస్తున్నారు? మన దేశంలో తయారవుతుర్రా? దీని మీద ఎందుకు చర్చలు జరుగుతలేవు? కశ్మీర్లో ఆర్టికల్ 370 అబ్రగేషన్ మళ్ళీ రద్దు చేస్తాం, కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి సొంత ప్రతిపత్తి మళ్ళీ సపరేట్ దేశం అనేటువంటి ఉద్యమం మళ్ళీ మొదలు పెట్టేందుకు ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. మరి ఇది ఇంటెలిజెన్స్ దగ్గర లేదా సమాచారం? దేశాన్ని ఏం చేద్దామని ఎటువైపు తీసుకెళ్దామని ప్లాన్ చేస్తున్నారు అందరు కలిసి. ఏం చేస్తారో చేసుకోండి, ఏ విచారణకైనా నేను సిద్ధం. కేటీఆర్ అమృత్ స్కీమ్పై కంప్లైంట్ ఓన్లీ ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే, త్వరలో వివిధ స్కామ్లపై సీరియల్స్ ఉంటాయి. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నిజమైతే కేంద్రం ఏం చేస్తున్నది? కేసీఆర్ను తిట్టకపోతే రేవంత్కు పూట గడవట్లేదు. మహారాష్ట్ర నుంచి తప్పుకున్నాం, తెలంగాణ పైనే ఫోకస్ పెట్టినాం. ఢిల్లీలోని బీఆర్ఎస్ భవన్లో తొలిసారి కేసీఆర్ ప్రెస్ మీట్. సురేష్ మా పార్టీ కార్యకర్తే, రోజు నాతో ఫోన్లో మాట్లాడతాడు. బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి. ఈ స్టేట్మెంట్ నరేందర్ రెడ్డి ఏ విషయంలో ఇచ్చిందంటే, ఇందాక మనం మాట్లాడినాం కదా వికారాబాద్ కలెక్టర్ పైన దాడి, కీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ కార్యకర్త సురేష్, కేటీఆర్ ఇచ్చినటువంటి కామెంట్ల కింద రాసినటువంటి నరేందర్ రెడ్డి, ఇద్దరు ఒకటే. అయితే ఇక్కడ కేటీఆర్ విషయంలో ఒకటి మనం మాట్లాడుకోవాలి. కేటీఆర్ అనే కాదు, కేసీఆర్ కూడా అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళంతా చేసినటువంటి స్టేట్మెంట్లు ఏంది? ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి 800 కార్లతోని కాన్వాయ్ చేసుకొని ఆ 800 కార్లకి పైసలు ఎట్లా వచ్చినాయి నాకు తెలియదు. అంటే ఐ మీన్ టు సే దట్ దాంట్లో కిరాయికి పోయిన కార్లు ఏందో, వాటిలో డీజిల్ ఏందో, అందులో డ్రైవర్లు ఏందో, అలా బత్తాలు ఏందో, ఆ రోజు నడిచింది ఏందో. కానీ మహారాష్ట్రలో పెద్ద మీటింగ్ పెట్టిండు కాక, ఎవరు? కేసీఆర్ సార్. అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు పెట్టేసి మనం మహారాష్ట్రలో కూడా బాగా పెడుతున్నామని చెప్పేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ముని మనవని పట్టుకొచ్చి ఆయనే ఇక్కడ ప్రెసిడెంట్ అవుతాడు బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పేసి కూడా పెట్టి పాపం శివాజీ మహారాజ్ యొక్క కుటుంబాన్ని అవమానపరిచారు. కేటీఆర్ సార్ ఇవాళ మీ ఆఫీసులు గల్లంత అవుతున్నాయి సార్, జర పట్టించుకోరు. ఫస్ట్ తెలంగాణ మీద ఫోకస్ చేసి ప్రాపర్గా తెలంగాణలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీద, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాల మీద, ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకత మీద, తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల మీద మీరు ముందు ఫోకస్ పెట్టి దాని వైపు అడుగులేయండి. దాని తర్వాత మిగిలిన రాష్ట్రాల వైపు చూద్దాం. 6 గ్యారంటీలు అమలైతలే, అబద్ధాలతో ప్రభుత్వం నడుపుతున్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలు కాంగ్రెస్కు ఏటీఎంలు. ముంబైలో బీజేపీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి అంటూ చూస్తా ఉన్నాం. త్వరలో మరో 2 మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతల విచారణకు సిట్ షెడ్యూల్ ఖరారు. మరో జిల్లా స్థాయి లీడర్ కూడా ఇచ్చే ఛాన్స్. వీరిలో ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ లీడర్లు. నిందితులు భుజంగరావు, తిరుపతన్నతో లింకులు అంటూ చూస్తూ ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి నన్ను అవినాష్ జనగామ అనేటువంటి వ్యక్తిని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి తెలుసు. గతంలో నేను సరే లొకేషన్ సందర్భం వేరు కాబట్టి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. గతంలో నేను చాలా సందర్భాల్లో చెప్పిన ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి దీంట్లో, ఎవరెవరి లింకులు ఉన్నాయటువంటిది. స్లోగా ప్రభుత్వం
ఎందుకంటే లింకులు ఏదైతే డేటా పోయింది అని అనుకున్నారో దాన్ని స్లోగా రిట్రీవ్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ చాలా వరకు రిట్రీవ్ అయినట్టుగా ఉన్నటువంటి సమాచారం కూడా. ఇదే కాకుండా ఇప్పటివరకు వీళ్ళు అరెస్ట్ చేసినటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చినటువంటి వాంగ్మూలాలు, వాళ్ళు చెప్పినటువంటి పేర్ల ఆధారంగా చాలామంది పొలిటికల్ లీడర్లకి నోటీసులు అయితే పోబోతా ఉన్నాయి. కానీ అరెస్టులు ఎంతవరకు ఉంటాయి అనేటువంటిది మాత్రం వేచి చూడాల్సినటువంటి అంశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల విచారణకు రంగం సిద్ధమైంది. ఈ కేసులో నిందితులైన భుజంగరావు, తిరుపతన్న కాల్ డేటా, వాట్సాప్ చాట్స్కు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా సిట్ నోటీసులు జారీ చేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇచ్చింది. త్వరలో మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఓ జిల్లా స్థాయి లీడర్ కూడా నోటీసులు ఇవ్వనున్నట్టుగా తెలిసింది. ఈ మేరకు సిట్ షెడ్యూల్ ఖరారు చేసినట్టు సమాచారం. గురువారం సిట్ విచారణకు చిరుమర్తి లింగయ్య హాజరు కానున్నారు. ఆయన్ను విచారించిన తర్వాత ఒక్కొక్కరిగా మిగతా వాళ్ళకు నోటీసులు ఇవ్వనున్నట్లుగా సమాచారం. వీరిలో ప్రధానంగా ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల బీఆర్ఎస్ నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ట్యాపింగ్తో బ్లాక్ మెయిల్. సో బేసిక్గా జరిగింది ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ని పెద్ద ఎత్తున ఎందుకు వాడుకున్నారంటే, పత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం, ఇవన్నీ నా కుకింగ్ స్టోరీస్ ఏం కాదు, పత్రికల్లో వచ్చినటువంటి కథనాల ప్రకారం పొలిటికల్ లీడర్లు ఫోన్ ట్యాపింగ్ అడ్డం పెట్టుకొని, చాలామంది పోలీసులు కూడా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని అడ్డం పెట్టుకొని, అంటే ఇప్పుడు నేనున్నా బై, నాకు ఒకటి మీద కక్ష ఉందనుకోండి, వానికి తెలియకుండా నేను వినేసి వానికి ఫోన్ చేసి, అరే నువ్వు వీనికి ఫోన్ చేసినావు, నాకు ఇప్పుడు ఇంత పైసలు కావాలి, పంపిస్తావా లేదా, లేదంటే ఈ ఫోన్ రికార్డింగ్లన్నీ బయట పెట్టాలా అని చెప్పేసి బెదిరించారు. ఇది చేసి కొంతమంది పొలిటికల్ లీడర్లను గెలవకుండా, కొంతమంది ఏమంటారు షాపింగ్ కాంప్లెక్స్లో లేదా రియల్ ఎస్టేట్ సంస్థల ఓనర్లకు ఫోన్ చేసి, ఇది నీ పరిస్థితి, ఇది నీ భర్త, మేము బయట పెడతామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి పైసలు దండుకున్నారు. లిటరల్గా విచారణ కూడా హాజరయ్యారు. మీకు గుర్తుంటే తెలంగాణలో ఒక ఫామ్ హౌస్ ఘటన జరిగింది. 40 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎమ్మెల్యేలు అంటూ నందు బిలాల్ అనేటువంటి వ్యక్తి, తర్వాత ఒక స్వామీజీ నార్త్ నుంచి పట్టుకొచ్చారు అని చెప్పేసి, తర్వాత పైలట్ రోహిత్ రెడ్డి, తర్వాత ఇంకో 2-3 ఎమ్మెల్యేలు దాంట్లో అంశంలో ఉండే. బీజేపీని పెద్ద ఎత్తున బద్నాం చేశారు. ఏ పార్టీ తరఫున నేను మాట్లాడతలేను. ఆ అంశం కూడా కేవలం ఫోన్ ట్యాపింగ్ వల్లనే బయటపడ్డది. ఇది గుర్తుపెట్టుకోరు. టైం వచ్చినప్పుడు మనం మాట్లాడదాం. మళ్ళీ దిగొస్తున్న బంగారం, వెండి. ఒకరోజు 1750 తగ్గిన గోల్డ్, కిలో వెండిపై 2700 పతనం. బంగారం వెండి ధరలు దిగొస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ కొనుగోలుదారుల నుంచి అనుకున్నంత డిమాండ్ లేకపోవడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లను గిరాకీ పడిపోవడంతో 2 రోజులుగా గోల్డ్, సిల్వర్ రేట్లు పడిపోతున్నాయి. 99.9% స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర సోమవారం 1750 తగ్గి 77,800 రూపాయలకు చేరింది. 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా 1750 తగ్గి 77,400 వద్ద స్థిరపడింది. వెండి కూడా కిలోకు 2,700 క్షీణించి 91,300కు చేరుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడంతో డాలర్ బలపడుతున్నదని, దీంతో బంగారం ధరలు తగ్గుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే మంచిదే బంగారం ధర తగ్గితే. 77,000, ₹1,02,000 ఎంతో అనుకుంటా. మొన్న కిలో వెండి రేటు మా ఛానల్లో కింద స్క్రోలింగ్లో వస్తే చూసినా నేను. అంత రేటా ఎవరు పెట్టుకుంటారు పోయి? 2 ప్రమాదాల్లో 4 మృతి. పెద్దపల్లిలో నడుచుకుంటూ వెళ్తున్న వారిని ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం. 2 మహిళలు మృత్యువాత. మహబూబాబాద్ జిల్లాలో బైక్ను ఢీకొట్టిన కారు, తల్లి కొడుకు దుర్మరణం. రైట్, ఇక ఆంధ్రజ్యోతికి పోదాం ఒకసారి. చంద్రబాబు శక్తివంతమైన ముఖ్యమంత్రి, టాప్ 10 నేతల్లో 5వ స్థానం. ఇండియా టుడే కథనం. మొదటి 4 ర్యాంకుల్లో మోదీ, భాగవత్, షా, రాహుల్. మోదీ అంటేనేమో మన ప్రధానమంత్రి, మోహన్ భాగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్, అమిత్ షా, రాహుల్ గాంధీ. బాబు తర్వాత నితీష్, యోగి, స్టాలిన్, మమతా, అఖిలేష్. రాజకీయ అనిశ్చిత స్థితి నుంచి ఉన్నత స్థాయికి ఫీనిక్స్ పక్షిలా చంద్రబాబు పునర్జన్మ. హాలీవుడ్లో మాత్రమే ఇలాంటివి చూస్తామని కితాబు. కంటిన్యూషన్. రిలయన్స్ భారీ పెట్టుబడి. ఏపీలో 65,000 కోట్లతో 500 బయోగ్యాస్ ప్లాంట్లు అంటూ చూస్తూ ఉన్నాం. ఈ రెండింటికి లింక్ లేదు, కానీ 2 పక్కపక్కన రాసేసరికి చదవాల్సి వచ్చింది. రేవంత్ పొంగులేటి పదవులు ఊడతాయి. అమృత్ టెండర్లో అవినీతిపై కేంద్రం చర్యలేవి. ఈ ఫిర్యాదు తొలి ఎపిసోడే. త్వరలో స్కామ్లపై సీరియల్స్. పొంగులేటి, అదాని కాలు పట్టుకున్నది నిజం కాదా? ఆర్ఆర్ ట్యాక్స్పై ప్రధాని మోదీ మౌనం ఎందుకు? ఏ విచారణకైనా నేను సిద్ధం, ఏం చేస్తారో చేసుకోండి. కలెక్టర్పై దాడి జరగడం ఎప్పుడైనా చూసామా? కేటీఆర్ అల్లుడి కోసం ప్రజల భూమిని లాక్కుంటారా అని ట్వీట్. అమృత్ టెండర్లు బీఆర్ఎస్ హయాంవే. కేటీఆర్ తెచ్చింది నకిలీ ఫార్ములా ఈరేస్, అదో కుంభకోణం. తప్పించమని షాను కోరేందుకే ఢిల్లీ వెళ్లారు మంత్రి కోమటిరెడ్డి. మహారాష్ట్ర ఎన్నికలకు సీఎం డబ్బు మూటలు, ఎన్నికల్లో అబద్ధ ప్రచారం, రాష్ట్రంలో వడ్ల లోడెత్తడం లేదు. మాజీ మంత్రి హరీష్ ధ్వజం అంటూ చూస్తా ఉన్నాం. ఏదేమైనా వీళ్ళు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటా ఉన్నారు, కానీ అసలు జరిగినటువంటి విషయాలు పేపర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేపర్లు అఫీషియల్గా ఉంటాయి, వాటిని బయట పెట్టచ్చు కదా, ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా. అవి చేయకుండా ఇగో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రజలను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు తప్ప ఇంకేం లేదు. అనుమతి ఆపడానికి 2 రోజులుగా ఢిల్లీలో కేటీఆర్ ప్రయత్నాలు. ఢిల్లీలో నెదర్లాండ్స్ రాయబారికి జ్ఞాపిక అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.
ఆయనను విచారించేందుకు ఏసీబీ సిద్ధం. 15 రోజులుగా గవర్నర్ వద్ద ఫైల్ పెండింగ్. 17A కింద అనుమతి ఇచ్చి తీరాల్సిందే. కేటీఆర్ ఢిల్లీకి. ఇప్పుడు గవర్నర్ పిలిచారట. కేసీఆర్ ఢిల్లీకి పోయింది కాబట్టి గవర్నర్ కూడా ఢిల్లీకి పిలిచారట. అందుకే మహారాష్ట్రలో కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారం. బయటపడిన బీఆర్ఎస్ బీజేపీ చీకటి బంధం. సృజన్కు బీఆర్ఎస్ హయాంలోనే 1000 కోట్ల పనులు. 10 ఏళ్ల తర్వాత మారనున్న రాజకీయ సమీకరణాలు. టెస్ట్ ఫార్మాట్లో కాంగ్రెస్ 2020 ఆడాలి. ప్రజల సమస్యలు నేరుగా తెలిసే యాప్ అవసరం. 10 ఏళ్ళు అధికారంలో ఉండి దాడులను సమర్థిస్తారా? నిందితులు ప్రోత్సహించిన వారిని శిక్షిస్తాం. ది ఇండియన్ ఎక్స్ప్రెస్ అడ్డా కార్యక్రమం. మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ 2 ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్లు ఒకటే పేపర్లా పక్కపక్కనే ఉన్నాయి. 10 ఏళ్ళు అధికారంలో ఉండి దాడులను సమర్థిస్తారా అనేటువంటి ప్రశ్న రేవంత్ రెడ్డి అడిగితే, ఇదే పక్కన ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రశ్న చూడండి. కలెక్టర్పై దాడి జరగడం ఎప్పుడైనా చూసామంటూ కేటీఆర్ స్టేట్మెంట్. 2 ఇంట్రెస్టింగ్లీ ఒకదానికొకటి కాంట్రడిక్టరీ ఉన్నటువంటి స్టేట్మెంట్. అంటే తెలిసి ఇక్కడ ప్రజలను తప్పుదో పట్టడానికి ఈ ఇద్దరు నాయకులే కలిసిపోయారా? ఆలోచించాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉన్నది. కేవలం అసలు జరుగుతున్నటువంటి లింక్ ఏంటంటే అనేటువంటిది చెప్పే బాధ్యత మాత్రమే మన పైన ఉన్నది. ఇది అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను చెప్పాను. ఆ రెండు స్టేట్మెంట్లు పక్కపక్కనే ఉండడం వల్ల నేను చెప్పడం జరిగింది. అదర్వైజ్ అర్థం కాదు ఎవరికి అసలు ఏం జరుగుతుందని. కేసీఆర్కు ఫైనాన్స్ చేశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేను ఎన్నడూ టీఆర్ఎస్లో పని చేయలేదు, కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో చాలామందితో పాటు నేను కూడా కేసీఆర్కు ఫైనాన్స్ చేశాను. అప్పట్లో విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. దాన్ని కేసీఆర్ తన పెట్టుబడిగా మార్చుకున్నాడు. ఈ స్టేట్మెంట్లతో ఏకీభవించాల్సినటువంటి బాధ్యత ప్రతి తెలంగాణ బిడ్డ మీద ఉన్నదంట. నేనైతే హైదరాబాద్ లంగర్ హౌస్లో బాపు ఘాట్. సింగపూర్ ప్లాన్ సిద్ధం. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా బాపు ఘాట్. 212 ఎకరాల అభివృద్ధి. సర్కార్కు కన్సార్షియం ప్లాన్. ప్రపంచంలోని అతిపెద్ద గాంధీ విగ్రహం ఏర్పాటు. మలన సాగర్ నుంచి స్వచ్ఛమైన జలాల తరలింపు అంటూ చూస్తూ ఉన్నాం కదా. నేను ఒకటి కోరుతా, పెద్ద పెద్ద విగ్రహాలు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ప్రస్తుతానికి అవసరం లేదు. ఉన్న విగ్రహాలు చాలు మనకి. ఏ గల్లీకి పోయినా విగ్రహాలు కనిపిస్తాయి. ఆ ప్లేస్లో అదే 212 ఎకరాల్లో ఏదైనా స్కిల్ యూనివర్సిటీ, ఇప్పుడు ఏదైతే తెలంగాణలో పెడతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కొత్తలో స్కిల్ యూనివర్సిటీ అని పెడతా అన్నాడో, ఆర్ట్స్ అండ్ స్కిల్స్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇంకోటి పెట్టారు. ఆర్ట్స్ యూనివర్సిటీ అని పెట్టారు. ఇదే 210 లేదా స్పోర్ట్ యూనివర్సిటీ అని పెట్టండి ఒకటి. ఏదైనా స్పోర్ట్స్ కరెక్ట్గా నేర్చుకోవాలంటే సగం ఇక్కడ, సగం వేరే దేశాలకు పోయి నేర్చుకునేటువంటి పరిస్థితిలో ఉంది భారతదేశం. స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టారు ఒకటి. తెలంగాణ తలమానికంగా నిలిచుంటుంది దేశం అందరికీ. ఇన్కమ్ కూడా వస్తుంది. మీరు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అథ్లెట్స్ని, స్పోర్ట్స్ ట్రైనర్స్ని తీసుకొచ్చి మన స్పోర్ట్స్ యూనివర్సిటీ నుంచి ట్రైనింగ్ ఇప్పారు. బాపు ఘాట్ అని పెట్టి ఏం చేస్తాం సార్? స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టినా కానీ ప్రపంచ దేశాల నుంచి మొత్తం అందరు ఇక్కడికే వస్తారు కదా. దట్ జనరేట్స్ ఏ లాట్ ఆఫ్ ఇన్కమ్. జిఎస్టీ వసూలు అవుతుంది, హోటల్ బిజినెస్ పెడుతుంది, ఏరియల్ టూరిజం పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, అన్ని రకాల అంశాలు పెరుగుతాయి కదా స్పోర్ట్ యూనివర్సిటీ పెడితే. కేవలం దాన్ని డెవలప్ చేయడం వల్ల బాపు ఘాట్ అని పెట్టి ఆడ పెద్ద విగ్రహం పెడతామంటే ఏమొస్తుంది? ఆల్రెడీ మస్తు విగ్రహాలు ఉన్నాయి కదా దేశంలో, ఇంకెందుకు? ఇది ప్రశ్న. దీనికి సమాధానం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. బాపు ఘాట్ను అంతర్జాతీయ పర్యాటక విజ్ఞాన వినోద కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను సింగపూర్ కన్సార్టియం మెయిన్ హార్ట్ తాజాగా ప్రభుత్వానికి అందజేసింది. మూసీ ప్రాజెక్టు పునరుజ్జీవం సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా సుమారు 55 కిలోమీటర్ల మేర పరివాహక ప్రాంతాన్ని పర్యాటక ఉపాధి కల్పన అవకాశాల కేంద్రంగా మారుస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా తొలుత మూసీ ఒడ్డున ఉన్న బాపుఘాట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టును నమూనాగా చూపి మూసీ పొడవున ఉన్న ప్రజల విశ్వాసాన్ని పొందేలా నిర్మాణ ప్రతిపాదనలు చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మెయిన్ హార్ట్ ఈ ప్రణాళికను సిద్ధం చేసి ప్రభుత్వ పెద్దలకు చూపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సుమారు 212 ఎకరాల మేర ఈ అభివృద్ధి ప్రణాళికను సింగపూర్ కన్సార్షియం రూపొందించింది. సుమారు 115 ఎకరాల ప్రభుత్వ భూమి, 30 ఎకరాల పైన ప్రైవేట్ భూమి, 50 ఎకరాలకు పైగా రక్షణ శాఖ భూమిని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తారు. అంత ల్యాండ్ తీసుకున్నప్పుడు ఏదైనా యూనివర్సిటీలు పెట్టుర్రి, ఆడ ఇంకేదైనా పెట్టుర్రి తప్ప ఈ బాపు ఘాట్ అని డెవలప్ చేస్తాం, ఆడ కేవలం ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం, పార్కులు పెడతాం, ఇంకోటి వద్దు సార్. ఈ రాష్ట్రానికి కావాల్సింది వేరు సార్. మాకు ఘాట్లు వద్దు, మాకు చదువుకోనికి యూనివర్సిటీలు కావాలి, పిల్లలకి ఉద్యోగ కల్పన కావాలి. దీనివైపు అడుగులేరు. లేకపోతే ఇదే 200 ఎకరాల్లో వివిధ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి స్పోర్ట్ యూనివర్సిటీ మీరు పెడితే, లేదా స్పోర్ట్స్ డెవలప్మెంట్ సెంటర్ అని మీరు పెడితే విదేశాల నుంచి కూడా వస్తారు. ఇక్కడ ఉండేటువంటి స్పోర్ట్స్ అథ్లీట్స్ ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల అవకాశాలు లేక ఇప్పటివరకు మనకు దేశంలో క్రికెట్, టేబుల్ టెన్నిస్ తప్ప వేరే ఇంకా ఏ స్పోర్ట్ని కూడా మనం స్పోర్ట్స్గా చూడం.
హాకీ ప్లేయర్లు ఇప్పటికీ ఉద్యోగ అవకాశాలు లేక ఎంతమంది ఉన్నారు? అథ్లెట్స్ ఎంతమంది ఉన్నారు? స్టీపుల్ చేస్తున్న వాళ్ళు ఎంతరు? 5,000 మీటర్ల రన్నింగ్ చేసే వాళ్ళు ఎంతరు? నీరజ్ చోప్రా బయటికి వచ్చి నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ కొట్టేదాకా జావెలిన్ త్రోకి సంబంధించి ఉన్నది ఒకటి తెలియదు ఎవరికి. షార్ట్ పుట్ చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? డిస్కస్ త్రో చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు హాకీ ప్లేయర్లు ఎంతమంది ఉన్నారు? ధనరాజ్ పిల్లై మొన్న ఏమంటారు లాస్ట్ ఒలింపిక్స్లో అతను గోల్ కీపర్గా 6 గోల్స్ ఒక మ్యాచ్లో ఆపకపోయి ఉంటే ఆయన పేరు తెలిసేదా? కనీసం ఆయన సొంత రాష్ట్రం తమిళనాడులో తెలియదు, ఏ దేశం సంగతి ఏం మాట్లాడతాం? సునీల్ చెట్రీ ఇండియన్ ఫుట్బాల్ కెప్టెన్ ఉండే, అతను రిటైర్మెంట్ దాకా ఎవరికి కూడా తెలియదు. ప్రపంచంలో టాప్ 3 గోల్స్ చేసినటువంటి ప్లేయర్స్ని తీస్తే లియోనియల్ మెస్సీ అర్జెంటీనా స్టార్, ఆ తర్వాత రొనాల్డో, ఆ తర్వాత మనకున్నటువంటి సునీల్ చెట్రీ ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్. అరే వీళ్ళ గురించి తెలిసేలాగా ప్లాన్ చేయరు. బాపు ఘాట్ కాదు, ఆడ స్పోర్ట్ యూనివర్సిటీ పెట్టుర్రు. నన్ను అడిగితే మాత్రం నేను ఇచ్చేటువంటి సలహా ఇదే. భారతదేశంలో ఆల్రెడీ స్పోర్ట్స్లో ఉన్నటువంటి అథ్లెట్లు, జీవన ఉపాధి లేనటువంటి అథ్లెట్లకు కూడా అక్కడ అవకాశం కలిపారు. ఎంతమంది అద్భుతమైనటువంటి ప్లేయర్లు మనం తయారు చేస్తారు. ఇలా ఒలింపిక్సో లేదంటే ఏషియన్ గేమ్సో ఇంకోటో జరిగితే మన భారతదేశంకి వస్తున్నటువంటి మెడల్ సంఖ్య ఎంత? డెవలప్మెంట్ చేయాల్సిన ఈ బాపు ఘాట్లు పెడతాం, ఆ ఘాట్లలో అత్యంత పెద్ద విగ్రహాలు పెడతాం. వద్దు, మాకు వద్దు. తెలంగాణ సమాజానికి ఇవి వద్దు. మాకు పనికొచ్చేటి కొన్ని కావాలి, అవి చేయరు. ఆ వైపు అడుగులేరు. లగచెర్లో అర్ధరాత్రి అరెస్టులు, అదుపులోకి 55 మంది, 16 మంది రిమాండ్. లగచెర్ల మరో 2 గ్రామాల నిర్మాణిష్యం, ఇళ్లకు తాళాలు వేసి వెళ్ళిపోయిన గ్రామస్తులు. కొడంగల్ నియోజకవర్గంలో ఇంటర్నెట్ బంద్. వికారాబాద్ జిల్లాలో రెవెన్యూ సిబ్బంది పెన్ డౌన్. రాజకీయ కుట్రకోణంపై పోలీసుల దృష్టి. డీజీపీకి ఉద్యోగుల జేఏసీ నేతల ఫిర్యాదు. లగచెర్ల బాధ్యులను వదలం శ్రీధర్ బాబు. కలెక్టర్పై దాడి చేసిన ఊరుకోవాలా పొన్నం. విద్రోహ శక్తులారా ఖబర్దార్. వికారాబాద్ కలెక్టరేట్ వద్ద జేఏసీ నేతల ధర్నా. 10 ఫార్మా విలేజ్లు, 20,000 ఎకరాలు, 1000 సంస్థలు. జాబితా తయారీలో సర్కారు. భూసేకరణకు ముందే పెట్టుబడులపై స్పష్టత. 500 కంపెనీల ఆసక్తి. పెట్టుబడులు 1,00,000 కోట్లు దాటొచ్చని అంచనా. వాస్తవానికి దావోస్ పోయిండు రేవంత్ రెడ్డి గారు, దాదాపు 70,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పట్టుకొచ్చిరన్నారు. కనబడతలేదు తెలంగాణ సమాజానికి. మేము మర్చిపోతలేం జర్నలిస్టులం, ఇటువంటి క్వశ్చన్లు చేయనికే మేము ఉన్నాం. ఇప్పుడు 1,00,000 కోట్ల దాకా పెట్టుబడి అని అంటున్నారు. 10 ఫార్మా విలేజ్లు, 20,000 ఎకరాలు, 1000 సంస్థలు. ముందు ఒక దగ్గర మొదలుపెట్టుర్రి, అవి రన్నింగ్లో వచ్చిన తర్వాత ఇంకో దానికి ఇయ్యి. స్లోగా ముందే ఎంత ఎక్వైరీ చేస్తారో ఆ ల్యాండ్ అట్లా పుక్కటికి వదిలేస్తారు గాలికి. ఏం జరుగుతలేదు. గత 10 ఏళ్ళు ఇదే చూసినా మళ్ళీ ఇప్పుడు కూడా అట్లాంటివి చూడాలంటే అయితలేదు సార్ మాత్రం తెలంగాణలో. విదేశాలకు తెలంగాణ బియ్యం. దిగుమతుల మీద ఆధారపడే దేశాలపై సర్కార్ నజర్. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్కు ఎగుమతి. ఈ దేశాల నుంచి డిమాండ్ లేఖలు తెప్పించే కసరత్తు. కేంద్రం అనుమతితో కార్పొరేషన్ ద్వారా ఎగుమతి. ఇది కానీ జరిగితే నేను నిన్న చెప్పినా మొన్న చెప్పినా తెలంగాణలో బియ్యం ఎక్కువగా వండుతాయి. ఈ బియ్యం ఎక్కువ పండేటువంటి చోట ప్రజలకి మంచి జరుగుతుంది, రైతన్న కడుపు ఆనందంగా ఉంటుంది. కానీ ఇంత జరుగుతూ ఉన్నా, బియ్యం ఎక్కువైపోయి ఉంటా ఉన్నా కానీ ఈ తెలంగాణలో నేను మొన్న కూడా చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా, హెచ్ఎంటీ రైసు కిలో 64 రూపాయల నుంచి 66 రూపాయలు వలుకుతుంది. ప్రభుత్వం దీనిపైన కూడా దృష్టి పెట్టాలి. ఎగుమతులు తర్వాత చేద్దాం, ముందు ఈడ రేట్లు తగ్గిర్రి, ప్రజల అందుబాటు ధరల్లో పెట్టండి బియ్యాన్ని. సీతారాం ప్రాజెక్ట్ అంచనా 19,800 కోట్లకు పెంపు. సవరణకు వీలుగా కొత్తగూడెం సిఈ ప్రతిపాదనలు అంటూ చూస్తా ఉన్నాం. ఏం చెప్తాం? వాణిజ్యం ఆకాశాన్ని తాకేలా. కోకాపేటలో 50 అంతస్తుల కమర్షియల్ భవనం. దక్షిణ భారతదేశంలోని ఇది అతిపెద్దది. హెచ్ఎండిఏకు ప్రముఖ నిర్మాణ సంస్థ దరఖాస్తు అంటూ కూడా చూస్తూ ఉన్నాం. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో మా చైర్మన్ సార్ కూడా చెప్తా ఉండే, రియల్ ఎస్టేట్ కాస్త అటు ఇటుగా చూస్తుంది, నేల చూపులు చూస్తుంది అంటూ. నాకు తెలిసి ఒకవేళ ఈ 50 అంతస్తులటువంటి ఏదైతే ఇప్పుడు ప్రతిపాదన వేరే ప్రైవేట్ సంస్థ హెచ్ఎండిఏ ముంగట పెట్టిందో అది కన్స్ట్రక్షన్ కనుక స్టార్ట్ అయితే మేబీ మళ్ళీ ఊతం రావచ్చు రియల్ ఎస్టేట్కి. చూద్దాం. మళ్ళీ ధరలమంట. అక్టోబర్లో 6% దాటిన ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ట స్థాయికి అంటూ చూస్తా ఉన్నాం. 5.29 లక్షల కోట్ల ఫట్. భారీగా పడిపోయిన స్టాక్ మార్కెట్లో. సెన్సెక్స్ 821 పాయింట్ల పతనం. రైట్. ఈనాడు రాష్ట్రంలో రిలయన్స్ 65,000 కోట్ల పెట్టుబడి. 500 ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు. ఆ గ్యాస్ను ఇల్లు, వాహనాలకు వినియోగించే అవకాశం. ముఖ్యమంత్రి సమక్షంలో ఎంఓయూపై సంతకాలు. ఆర్సెలార్ మిత్తల్ 1.61 లాక్స్ కోట్ల ప్రతిపాదన తర్వాత మరో భారీ ఒప్పందం అంటూ చూస్తూ ఉన్నాం. చిత్రంలో ఎవరెవరిని చూద్దాం. బయో ఇంధన ప్రాజెక్టుకు సంబంధించిన కుదిరిన ఒప్పంద పత్రాలు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో చూపుతున్న రిలయన్స్ ప్రతినిధులు. మంత్రులు టీజీ భరత్, లోకేష్, గొట్టిపాటి రవికుమార్, సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్.
రైట్, ఇగో సిబిజీ ప్లాంట్ ఏర్పాటుతో ప్రయోజనాలు, పర్యావరణ అనుకూలం, కర్బన ఉద్గారాల తగ్గింపు, డీజిల్ పెట్రోల్ వినియోగానికి ప్రత్యామ్నాయం, సిబిజీ ఉత్పత్తికి వరిగడ్డి, సోయా చెత్త, చెరుకు చెత్త, పత్తి గడ్డి, పశువుల పేడ వంటి వాటి వినియోగం, ఈ వనరుల నుంచి వాయురహిత విచ్ఛిన్నం ద్వారా సహజంగా గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. శుద్ధి చేసిన తర్వాత దీన్ని కుదించి సిజిబి అని పిలుస్తారు. ఇందులో 90% కంటే ఎక్కువ స్వచ్ఛమైన మిథేన్ ఉంటుంది. ఇంధనంతో పాటు ఉపోత్పత్తిగా సేంద్రియ ఎరువులు వస్తాయి. వీటి వాడకంతో నేలలు సారవంతం అవుతాయి. ఈ ఎరువులు నేలల క్షీణతను తగ్గించి మెరుగైన దిగుబడులకు అందిస్తాయి. అయితే సార్, సీఎం చంద్రబాబు నాయుడు గారు లేదా ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నటువంటి అందరినీ, డియర్ సర్స్, నేను చెప్పేటువంటి ఒక చిన్న సజెషన్ ఉంది. మీరు ఈడ గడ్డి వాడతాం అనేటువంటి మాట ఉన్నది. ఈడ ఆ గడ్డిని మీరు ఏం చేస్తారు? బర్న్ చేస్తారు. బర్న్ చేసిన తర్వాత దాంట్లో నుంచి వచ్చేటువంటి పొల్యూషన్ కూడా కొంత ఉంటుంది. ఇక్కడ ఈ సిబిజీ ప్రాజెక్ట్ కోసం మీరు వాడేటువంటి గడ్డిని బర్న్ చేసిన తర్వాత వచ్చేటువంటి ఆ హ్యాష్ ఉంటుంది కదా, ఆ హ్యాష్ని కూడా ఏదో రకంగా వాడండి. దాన్ని తీసుకుపోయి ఎడబడతాడా వాడేయకండి. ఆ ఫ్యాక్టరీలో ఏదైతే మీరు పెట్టబోతా ఉన్నారో వాటిలలో నుంచి వ్యర్థాలు కాస్త తక్కువగా వచ్చేలాగా ప్లాన్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ హ్యూమన్ వేస్ట్ని కూడా వాడొచ్చు అనేటువంటి మాట ఒకటి ఉన్నది. కాబట్టి ఈ వ్యర్థాల నుంచి వచ్చేటువంటి హ్యాష్ ఏదైతే ఉందో దాంతో ఇటుకలు తయారు చేయండి. ఇటుకలు తయారు చేయించి దాన్ని కూడా ఎక్కడైనా వాడేటువంటి ప్రక్రియ మొదలుపెట్టండి. ప్రపంచానికి ఒక దిక్సూచిలాగా మీరు తయారుకండి. ఇదొక్కటే నేను చేసేటువంటి రిక్వెస్ట్, సజెషన్. అంతే, ఇంకేమొద్దు. ఏం మిగిలింది మీకు తెలుసు, నేను అంత చదువుకున్నాను కూడా కాదు. ప్రజలు గమనిస్తుంటారు, జాగ్రత్త. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన ఎన్డీఏ పక్ష ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, చిత్రంలో భాజపా నాయకుడు విష్ణుకుమార్ రాజు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. సభలోనూ బయట మీ భాషా ప్రవర్తన చాలా కీలకం. ఇసుక మద్యం వ్యాపారాల్లో తలదూర్చొద్దు. అసెంబ్లీలో రూపొందించే పాలసీల సమస్యలకు పరిష్కారాలు. ఎన్డీఏ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటూ చూస్తా ఉన్నాం. సోషల్ మీడియా సైతాన్లకు జగనే నాయకుడు. విషనాగులతో పాటు అనకొండను పట్టుకోవాలి. నన్ను మా అమ్మ విజయమ్మను తిట్టించారు. పోస్టులు పెట్టొద్దని జగన్ చెప్పి ఉంటే అప్పుడే ఆగేవి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ధ్వజం అంటూ చూస్తా ఉన్నాం. సొంత చెల్లి ఈ విధమైనటువంటి స్టేట్మెంట్లు చేసిందంటే దాని వెనకాలన్నటువంటి కారణాలు ఏందని ప్రభుత్వం తేల్చాలి. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందిస్తే బాగుంటుంది అనేటువంటిది నా ఒపీనియన్. అత్యంత శక్తిమంతుడు ప్రధాని మోదీ, తర్వాత స్థానాల్లో మోహన్ భాగవత్, అమిత్ షా, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రులు అగ్రస్థ చంద్రబాబు అంటూ చూస్తా ఉన్నాం. ఆ నలుగురి డైరెక్షన్లోనే సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, వీరారెడ్డి, సుమారెడ్డి ఆదేశాలతోనే సోషల్ మీడియాలో పోస్టులు. ఇతను సజ్జల భార్గవ్, అతను వర్రా రవీందర్ రెడ్డి. ఇతను అరెస్ట్ మాత్రం భలే ఇంట్రెస్టింగ్గా జరిగింది. భార్గవరెడ్డి వచ్చాక వాటిలో అసభ్యతను పెంచాం. వాంగ్మూలంలో వర్రా రవీందర్ రెడ్డి వెల్లడి, అర్జున్ రెడ్డి జగన్కు సమీప బంధువు అంటూ చూస్తా ఉన్నాం. ఈ కేసులో ఏది పడుతుంది రాసుకోవచ్చు, ఎందుకంటే ఎవరి ఊహాగానాలు వాళ్ళకు వదిలేస్తూ ఉన్నారు, ఎవరికి సంబంధించిన వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఉపసభాపతిగా రఘురామకృష్ణరాజు పేరు ఖరారు చేసిన చంద్రబాబు, ఎన్నిక లాంఛనమే అంటూ కూడా చూస్తా ఉన్నాం. కంగ్రాచులేషన్స్ RRR గారు, మీకు మంత్రి పదవి ఇవ్వనప్పుడు బాధపడ్డ వారిలో నేను ఒకని. కానీ ఇవాళ ఉపసభాపతిగా మీకు ఆ పొజిషన్ కనుక వస్తే డెఫినెట్గా మచ్ అప్రిషియేటెడ్ మీరు పడ్డ కష్టానికి. అసెంబ్లీ చీఫ్ విప్గా జీవి ఆంజనేయులు, మండలిలో పంచుమర్తి అనురాధ. రికార్డు స్థాయిలో 20 మందికి చీఫ్ విప్లుగా అవకాశం. జనసేన భాజపాలకు ప్రాధాన్యం. ఎంపికలో సామాజిక సమతూకం అంటూ కూడా చూస్తా ఉన్నాం. గుడ్ టు సీ దాట్. రైట్, ఆఖరిగా దిశ. నేడు జార్ఖండ్ తొలిపోరు. 43 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్. బరిలో 683 మంది అభ్యర్థులు. 15,344 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు. చంపై సోరెన్ భవితవ్యం తేలేది ఈ దశలోనే. వైనాడు బైపోల్ నేడే కాంగ్రెస్ తరఫున బరిలో ప్రియాంక గాంధీ దాదాపు గెలిచేస్తుంది. అక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువ, వాళ్ళ కాస్ట్ అది కూడా అదే. ఎవరిది? ప్రియాంక గాంధీ వాళ్ళ సొంత కమ్యూనిటీ కాస్ట్ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి దాదాపుగా గెలిచేస్తుంది. జార్ఖండ్లో మొదటి విడతగా 43 అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు వైనాడు ఎంపీ స్థానానికి సైతం నేడు బైపోల్ జరగనున్నది. ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ బరిలో ఉన్నారు. ఓవైపు స్మార్ట్ ఫోన్లు, మరోవైపు అప్పులు. రాష్ట్రంలో 15 ఏళ్లకే మొబైల్ వినియోగం. 18 ఏళ్లు నిన్న వారు 42% మందికి అప్పులు. పట్టణాల కన్నా పల్లెలే టాప్. సర్వేలో సంచలన విషయాలు. స్పెషల్ ఎడిషన్ ఉదయం 11 గంటలకంటూ చూస్తూ ఉన్నాం. అంటే యువత తప్పుదారి పడుతుంది, తప్పుదోవలో పోతుంది అనేటువంటి దానికి ఉదాహరణ ఈ స్పెషల్ ఎడిషన్. చూడండి, నాకు తెలిసి 11 గంటలకు వస్తుంది కదా, చదవండి, అర్థమైపోద్ది. ఊచలు లెక్క పెట్టాల్సిందే. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్పై చర్యలు ఆల్రెడీ చూసినాం కదా, అది వేరే పేపర్లలో. సేమ్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. లగచెర్ల ఘటనను పసిగట్టలేకపోయిన నిఘా వ్యవస్థ. ఫార్మా కంపెనీపై వ్యతిరేకతను గుర్తించడంలో విఫలం. ప్రభుత్వం సీరియస్. ఘటనపై ఆరా. ఐజీ సత్యనారాయణకు మంత్రి శ్రీధర్బాబు క్లాస్. గతంలో స్పెషల్ పోలీసుల ఆందోళనను అంచనా వేయడంలోనూ ఫెయిల్ అంటూ చూస్తా ఉన్నాం. వాస్తవం ఇది.
అట్లీస్ట్ ఇప్పటికన్నా దిశ వాళ్ళు రాసినటువంటి ఈ ఆర్టికల్లో ఏమాత్రం అబద్ధం లేకపోలేదు అంటూ తెలంగాణ సమాజం చెప్తా ఉంది. ఏమని? పోలీసులు అటు ఫెయిల్ అయ్యారు. ఎక్కడ? పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి భార్యలు, వాళ్ళ యొక్క భార్యలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం, కాకి బట్టలు వేసుకున్న కానిస్టేబుల్ అన్నలు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసినప్పుడు అప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది. ఇవాళ కలెక్టర్ మీద ఇంత పెద్ద ఘటన జరిగినప్పుడు కూడా ఫెయిల్ అయింది. చాలా అంశాలు ఇంటెలిజెన్స్ ఫెయిల్ అవుతుంది అనేటువంటి మాట తెలంగాణ సమాజం రోజు రోజు కోడే కూస్తూ ఉంది. దాని మీద చర్చిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో రౌడీయిజం నడవదు, లగచర్ల ఘటన వెనుక ఎవరున్నా ఉపేక్షించాం, శ్రీధర్ బాబు కామెంట్ చేయి. రైట్. లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష సక్సెస్, నిర్దేశించిన లక్ష్యాలను ఛేదించిన మిసైల్, ఒడిషా తీరంలో చాందీపూర్ నుంచి ప్రయోగం, డిఆర్డీఓకు రాజ్నాథ్ సింగ్ అభినందనలు. ప్రపంచం అంతా అభినందనలు చెప్పాలి, స్పెషల్గా భారతదేశ ప్రజలంతా అభినందనలు చెప్పాలి. ఇవాళ లోకల్గా తయారవుతున్నటువంటి మన మిసైల్స్, ఇస్రోలో కానీ డిఆర్డీఓలో కానీ తయారవుతున్నటువంటి చాలా అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచానికే విస్తుపోయేలాగా తయారు చేస్తున్నారు. హౌ గుడ్ ఆర్ సైంటిస్ట్ ఆర్ వర్కింగ్ మ్యాన్, హౌ గుడ్. ఎంతమందికి తెలుసు? అసలు మీలో తెలియని చాలామందికి చెప్పాను నేను ఒక విషయం. బ్రాహ్మోస్ అనేటువంటి ఒక మిసైల్ని మనం భారతదేశం తయారు చేసింది. ఈ బ్రాహ్మోస్ అనేటువంటి మిసైల్ని ఇవాళ రష్యా, ఇజ్రాయెల్తో సహా అమెరికా కూడా భారతదేశం నుంచి కొనుగోలు చేస్తూ ఉంది. తెలుసా? ఎంతమంది తెలుసు? డిఆర్డీఓ తయారు చేసినటువంటి తేజాస్ అనేటువంటి లైట్ వెయిట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో, ఎయిర్ క్రాఫ్ట్ దేనికోసం వాడుతూ ఉన్నారు? యుద్ధాల్లో వాడేందుకు. తేజాస్ అనేటువంటి ఒక లైట్ వెయిట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే భారతదేశం తయారు చేసిందో, ఇండియన్ ఆర్మీ తయారు చేసిందో, ఇండియన్ డిఆర్డీఓ వాళ్ళు తయారు చేసారో, ఆ తేజాస్ అనేటువంటి ఎయిర్ క్రాఫ్ట్ని ఇలా ప్రపంచ దేశాలంతా మాకు కావాలంటే మాకు కావాలి, మాకు సప్లై చేయండి అంటూ ప్రపంచ దేశాలు భారత్ దగ్గర నుంచి కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అమెరికాతో సహా. ఈ విషయాలు మాత్రం ఎవరు చెప్పరు. This is what the country needs. Much appreciation, much appreciations to DRDO. దీని వెనకాల నిలబడ్డటువంటి వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మెచ్చుకోవాలి మనం ఈ విషయంలో. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై తీర్పు రిజర్వ్, అప్పీల్పై పూర్తయిన వాదనలు స్పష్టం చేసిన హైకోర్టు. రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం, దాని మీద ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, పెద్దపల్లి జిల్లాలో ఘటన, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం, ఘటనపై బండి సంజయ్ ఆరా. ఈ మధ్య కాలంలో పట్టాల మీద, రైల్వే పట్టాల మీద పట్టాలు కోసేసే బ్యాచ్ ఒకటి తయారైంది. రైల్వే పట్టాల మీద రాళ్ళు రప్పలు పెట్టే బ్యాచ్ ఒకటి తయారైంది. రైల్వే పట్టాల మీద ఐరన్ రాడ్స్ పెట్టేటువంటి బ్యాచ్ ఒకటి తయారైంది. నాకు తెలిసి ఇట్లాంటి వాళ్ళని కనీసం 10 మందిని ఉరేస్తే దేశంలో ఇలాంటివి జరగకుండా ఉంటాయి కావచ్చు. ఇది మానవ తప్పిదమా? ఎవరన్నా అడ్డం పెడితే ఇట్లా ఏంది పట్టాలు తప్పిందా, లేదంటే రైల్వే అధికారుల ఫెయిల్యూరా అనేటువంటిది బయట రావాలి. గత కొన్ని రోజులుగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రైల్వే ఘటనలు మళ్ళీ ఎక్కువైతూ ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా 4 డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్, ప్రస్తుత అవసరాలకు సరిపడేలా డ్రగ్ ఇన్స్పెక్టర్ల భర్తీ, ఆకస్మిక తనిఖీల కోసం స్టేట్ విజిలెన్స్ టీం, అధిక ధరలకు మందులు అమ్ముతున్న హాస్పిటల్స్, మెడికల్ షాప్లపై చర్యలు, కలెక్టరేట్లో కంప్లైంట్ సెల్స్. మంత్రి దామోదర. చాలా వరకు రాష్ట్రానికి ఇప్పుడు అవసరం ఇది డ్రగ్ టెస్ట్ కంట్రోల్ సెంటర్లు. కేంద్ర మంత్రి ఖట్టర్తో భట్టి భేటీ, కేటీఆర్ ఫిర్యాదు చేసిన మర్నాడే ఢిల్లీలో విద్యుత్ శాఖ మంత్రుల సమావేశానికి డిప్యూటీ సీఎం హాజరు, రాష్ట్ర విద్యుత్ సమస్యలపై ప్రత్యేకంగా చర్చ. కేటీఆర్ కంప్లైంట్ చేసిండు కాబట్టి నువ్వు కలిసిండని అనుకుంటే బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే అని చెప్పేసి అనుకోవాలా? ప్రశ్నలు వీళ్ళే పనులు చేస్తూ ఉన్నారు. ఒక పేపర్లా బీజేపీ కాంగ్రెస్ ఒకటి అని చెప్పేసి ఉన్నది. ఓ పేపర్లా వీళ్ళు చేస్తున్నట్టు అంటే వీళ్ళ మీద వాళ్ళు చేసుకున్నటువంటి ఆరోపణలో బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళతో కలిసిపోయారని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఇలా కాంగ్రెస్ అయిన వచ్చి మరి బీజేపీలో అది కూడా మంత్రి ఇంకో మంత్రిని కలిసిండు. కేవలం ఇక్కడ దేశ రాష్ట్ర డెవలప్మెంట్ కోసమే ఇలా కలయికలు కలుస్తూ ఉన్నాయి తప్ప ఒకరినొకరు తప్పించుకోవడానికి కాదు అనేటువంటిది ప్రజలు గమనించుకుంటే మంచిది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఢిల్లీలో నిర్వహించిన విద్యుత్ శాఖ మంత్రుల సమావేశానికి హాజరైన భట్టి అనంతరం ఖట్టర్ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్ సమస్యతో పాటు పలు విషయాలపై కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. కాగా కేంద్ర మంత్రి ఖట్టర్ను కేటీఆర్ కలిసిన మరుసటి రోజే భట్టి సమావేశం కావడం గమనార్హం. ఇక దీన్ని బట్టి ఎవరెవరి మీద కుట్రలు చేస్తున్నారు, ఎవరెవరి కోసం పనిచేస్తున్నారో అర్థం చేసుకోవాలి. రాహుల్ తెలంగాణ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? ముంబై ప్రెస్ క్లబ్లో డిస్కస్ చేద్దాం. రాష్ట్రంలో 99% హామీలు అమలు కాలేదు. మహారాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నం. కాంగ్రెస్కు ఏటీఎంగా తెలంగాణ, కర్ణాటక. ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో పేదల నడ్డి విరుస్తున్నారు అంటూ కిషన్ రెడ్డి చేసినటువంటి కమెంట్స్. ఇవాళ ఏటీఎంలుగా ఉన్నటువంటి తెలంగాణ, కర్ణాటకలో ఎందుకు అన్నాడు? నేను మొన్న మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎనాలిసిస్ చేసినప్పుడు నేను కూడా క్లియర్గా చెప్పిన. భారతదేశానికి 3 ఫినాన్షియల్ క్యాపిటల్స్ ఉన్నాయి: హైదరాబాద్, బెంగళూరు, ముంబై. ఈ ఫినాన్షియల్ క్యాపిటల్స్లో ఆల్రెడీ 2 ఫినాన్షియల్ క్యాపిటల్స్ కాంగ్రెస్ చేతిలో ఉన్నది. ఇక 3వ ఫినాన్షియల్ క్యాపిటల్ ముంబైని కూడా దాదాపు సొంతం చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. 3వ ఏటీఎం. 3 ఫినాన్షియల్ క్యాపిటల్స్ కనుక కాంగ్రెస్
తన కైవసం చేసుకోగలిగితే దేశ ఆర్థిక రాజకీయ పరిస్థితులు చాలా పెద్ద ఎత్తున మారితే ఇది రాసి పెట్టుకోండి. అండ్ బై ద వే తెలంగాణపై చర్చ నిజంగానే కిషన్ రెడ్డి ఆ తర్వాత రాహుల్ గాంధీ చెయ్యాలి. చేస్తేనే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఏం చేస్తలేదని. టీజీపీఎస్సీ కొత్త చైర్మన్గా ఐఏఎస్ పూర్తికాలం నియమించేందుకు సీఎం ప్లాన్. పరిశీలనలో పలువురు అధికారుల పేర్లు, రేసులో కొందరు రిటైర్డ్ ఆఫీసర్లు. వచ్చే నెల 3న ముగియనున్న మహేందర్ రెడ్డి పదవీకాలం, కొత్త వారి కోసం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. లాస్ట్ టైము కేసీఆర్ గారు కూడా అధికారంలో ఉన్నప్పుడు రిటైర్ అయినటువంటి చాలామంది అధికారులకి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ జీతాలు కొన్ని లక్షలు ఇచ్చారు. గదే పత్తాల రేవంత్ సార్ కూడా పోతా ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. నాకే కాదు తెలంగాణ సమాజం కూడా అట్లే ఆలోచిస్తుంది. సర్కార్ అనుమతి ఇచ్చిన ఆఫీసర్ల కాలయాపన. ఫారెస్ట్గా నమోదైన పట్టా భూములు. మహబాద్ జిల్లా నారాయణపురం అన్నదాతల అరిగోస. 5 ఏళ్లుగా పోరాడుతున్న రైతులు. తప్పును సవరించాలని సీసీఎల్ఏ ఉత్తర్వులు పట్టించుకొని రెవెన్యూ అధికారులు. వీళ్ళే గారు ఆ ఫారెస్ట్ అధికారులు ఆదిలాబాద్ జిల్లాలో కూడా 15 ఏళ్ళుగా ఇట్లనే జరుగుతూ ఉంది. ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు అనుకోండి రైతు కూలి కుటుంబాన్ని రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళైతే అరిగోస పడుతూ ఉన్నారు. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అంశం. ఏ కేసు పెట్టినా సరే విచారణకు నేను రెడీ. మేము ఢిల్లీకి వెళ్తే కాంగ్రెస్కు భయం. అవినీతి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే ఇకపై రెగ్యులర్గా ఢిల్లీకి. హస్తం స్కామ్లు సీరియల్గా బయటపెడతాం. మహారాష్ట్రకు తెలంగాణ సొమ్ము. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రేమ్ కహాని. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో దోపిడీ అంటూ కేటీఆర్ చేస్తా ఉన్నారు. ఢిల్లీకి పోతా బీజేపీలను కలుస్తానంటుండు, మళ్ళీ మీదకెళ్ళి ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తూ ఉంది. మరి దీని సంగతి ఏందని మాట్లాడుతూ ఉన్నాడు. చాలా అంశాలు బయటికి రావాలి కానీ బయటికి రాణిస్తలేరు. మరో 4 మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జారీ. నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన వారిని ప్రచారం. అరెస్ట్ అయిన పోలీసుల ఫోన్ డేటాలో ఎవిడెన్స్ అధికారికంగా వెల్లడించని పోలీసుడు. వస్తాయి బయటకు వస్తాయి, అన్నీ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఇరకాటంలో బీఆర్ఎస్ వరుస వివాదాలతో సతమతం. పార్టీకి చికాగ్గా మారిన ఎంక్వైరీలు. విద్యుత్ కొనుగోలుపై సర్కార్కు నివేదిక. ఫోన్ ట్యాపింగ్ కేసులో పార్టీ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు. అదేవిధంగా ఫార్ములా ఈ రేస్ ఇష్యూలో ప్రభుత్వం వద్ద ఆధారాలు. కాళేశ్వరం పైన విచారణ కంటిన్యూ. స్థానిక ఎన్నికల ముందు పార్టీ క్యాడర్ మరింత ఢీలా. దానికోసమే ఇదంతా జరుగుతూ ఉన్నది. నేను చెప్పేటువంటి మాట ఏంటంటే ఒకవేళ తప్పులు చేసినటువంటి పరిస్థితులు ఏమైనా ఉండుంటే, మీరు ఎవరైనా తప్పులు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులకు చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం ఖచ్చితంగా కావాలి. మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారా, బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ ఉంటుందా, మాకు సంబంధం లేదు భయ్. తెలంగాణ బిడ్డలుగా మేము కోరుకునేది ఒకటే, లేదా తెలంగాణ రాష్ట్రం కోరుకునేది ఒకటే, తెలంగాణ సమాజం కోరుకునేది ఒకటే. తప్పులు చేస్తుంటే తప్పులు చేసినామని ఒప్పుకోరు. సరెండర్ గారి పోతే పోయింది ఏమి మాట 4 రోజులు 5 రోజులు లోపలికి పోతారు కావచ్చు. మీ అందరికీ అలవాటే కదా. నాయకులు, రాజకీయ నాయకుడు జైలుకు పోయిన తర్వాత ఇట్లా తయారవుతారని చెప్పేసి మాట అంటారు. నా మాట కాదు, ఇది ప్రజలందరి మాట. నేనేం చెప్తా ఉన్నా, ఒకవేళ పార్టీ క్యాడర్ మాత్రం దయచేసి డల్ అవ్వద్దు, మీరు ఫైట్ కంటిన్యూ చేయండి అని చెప్తా ఉన్నా. ఇది ఫైనల్గా నేను చెప్పేటువంటి సజెషన్. ఇది మనం చేసుకోవాల్సినటువంటి కంక్లూజన్. రానటువంటి రోజుల్లో అరెస్టులు, ఎంక్వైరీలు అనేటువంటి మాట కనిపిస్తూ ఉన్నది. అరెస్టులు, ఎంక్వైరీల విషయాన్ని పక్కన పెడితే ఎలక్షన్స్కి ముందు, లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్స్కి ముందు ప్రస్తుతానికైతే ఇలాంటి చేసేదానికంటే ముందు కాంక్రీట్గా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రజల ముందు ఇగో ఇక్కడ తప్పు జరిగింది, ఇది తప్పు జరిగింది అనేటువంటిది ప్రజల ముందు పెడితే మంచిది అనేటువంటి సజెషన్ ఇస్తూ, మేము మీకు అలాంటి విషయాల్లో పూర్తి స్థాయి పబ్లిసిటీ ఇస్తామని చెప్పేసి మీడియాగా చెప్తూ, అవినాష్ జనగామ నేను. ఇది ఇవాల్టి ఫస్ట్ ఎడిషన్.